శ్రీ గురుభ్యో నమః. పితృదేవత ఆరాధనా విధానము, పిండ ప్రదానము యొక్క విశిష్టత, అసలు పితృదేవతలకు పిండ ప్రదానం ఎందుకు చేయాలి ఇత్యాది విషయాలన్నీ కూడా మనకు శాస్త్రము చాలా విశిష్టంగా వివరించడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో వాటిని లలితా సహస్రము, మహాభారతము, వరాహ అవతార చరిత్ర ఈ మూడింటిని అనుసంధానం చేస్తూ వాటిలో చెప్పబడినటువంటి పితృదేవతా రహస్యాలను, పితృదేవతల యొక్క శక్తిని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చాలా ముఖ్యమైనటువంటి వీడియో. అందరూ కూడా పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకానొక సమయంలో దేవతలు చాలా సుదీర్ఘకాలం పాటు, అత్యంత సుదీర్ఘకాలం పాటు రాక్షసులతో యుద్ధం చేసినారు. ఆ సమయంలో చాలా కాలం యుద్ధంలో ఉండడం వలన వారు వేదములను మరచిపోవడం జరిగింది. స్మృతిలో లేకుండా పోయాయి. వేదములు నిత్యము కూడా వల్లెవేస్తూ ఉంటేనే గుర్తుకుంటాయి. మరి చాలా కాలం యుద్ధంలో పడి ఆ రజోగుణం దాని ఉంటాయి కదా, దాని ప్రభావం వల్ల పూర్తిగా వేదాలు స్మృతిలో లేకుండా పోయాయి. అప్పుడు వారి కుమారులు, పుత్రులైన వారు వారిని కూర్చోబెట్టి వారికి తిరిగి వేదాలన్నిటిని కూడా నేర్పించి వేద జ్ఞానాన్ని, వేద విజ్ఞానాన్ని చెప్పడం జరిగింది. దాంతో వారే గురువులుగా మారి వారికి విజ్ఞానాన్ని అందించడం వలన ఆ రోజు నుంచి పితరులు అనేటువంటి పేరుతో వారు పిలువబడడం జరుగుతుంది. ఎందుకంటే గురువు మాత్రమే కదా వేదాన్ని చెప్పేది. గురువుకు తండ్రికి అభేదం కాబట్టి మీరు మాకు పితరులుగా పిలువబడతారు అని అప్పటి నుంచి పితృదేవతలు అనేటువంటి పేరుతో దేవతల యొక్క పుత్రుడు ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. పితృదేవత ఆరాధన అనేది చాలా పరమోత్కృష్టమైనటువంటి ఆరాధనా విధానం. విచిత్రము, విచారకరమైనటువంటి విషయం ఏమిటంటే, శ్రోత్రియులు బాగా తెలిసినటువంటి ఇళ్ళలో కూడా ఈ పితృదేవత ఆరాధన అనేది సరిగా చేయడం లేదు. దేవీ నవరాత్రులను, వరలక్ష్మి వ్రతాలను, దేవతా పూజలను ఎంత శ్రద్ధతో, ఎంత భక్తితో, ఎంత ఉత్సవంగా, ఎంత ఆడంబరంగా చేస్తామో అంతకంటే శ్రద్ధతో, అంతకంటే భక్తితో పితృదేవత ఆరాధన చేయాలి. అది చేయమని శాస్త్రమే చెబుతుంది, నేను చెప్పడం కాదు. మనము ఈ పితృదేవత ఆరాధనను వదిలివేసి ఎన్ని పూజలు చేసినా కూడా ఫలితాన్ని ఇవ్వవు. చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. చాలామంది ఈ పితృదేవత ఆరాధన పూర్తిగా వదిలివేస్తూ ఉన్నారు. అసలు పితృదేవతల యొక్క తిథిని చాలామంది గుర్తుండట్లేదు. తాత ముత్తాతల పేర్లు గుర్తుండట్లేదు. ఎంత దేవత అనుగ్రహం లేకపోతే జీవితంలో వృద్ధి అనేది ఉండదు. వంశవృద్ధి పూర్తిగా ఆగిపోతుంది. ఈశ్వరుడు మనకి ఏది ఇవ్వాలన్నా ముందుగా పితృదేవతలను అడిగే ఇస్తాడు. వీడికి పుత్ర సంతానం ఇవ్వాలా అంటే పితృదేవతలను అడుగుతాడు. పితృదేవత ఆరాధనలు ఉత్తమైన చోట పుత్ర సంతానాలు కలగవు. కలిగినా కూడా వారు సరి అయినటువంటి విధానంలో ఎదుగుదల లేని వారిగా మిగిలిపోతారు. జీవితంలో సంతృప్తి ఉండదు, ఆర్థిక వృద్ధి ఉండదు. డబ్బులు ఉండడం వేరు, డబ్బులున్నా కూడా ఉపయోగపడినటువంటి స్థితిలో ఉంటాయి. అనారోగ్యాలు అనేవి వెంటాడుతూ ఉంటాయి. ఒక పట్టాన తగ్గినటువంటి స్థితిలో ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. కాబట్టి పితృశాపాలు, పితృదోషాలను ఎంతోమంది మెయిల్స్ చేస్తూ ఉంటారు. చేయవలసినటువంటి కర్మలు చేయకుండా మెయిల్స్ చేస్తే ఏం లాభం? శ్రద్ధగా ఆ తిథిని గుర్తుపెట్టుకుని సంవత్సరంలో ఒక్కరోజు 1 గంట పాటు మీరు ఆ మాత్రం పితృశ్రాద్ధం పెట్టలేరా? నవమాసాలు మూసినటువంటి తల్లి కోసము, 20 సంవత్సరములు తమ యొక్క బాధ్యతలు మూసినటువంటి తండ్రి కోసము జీవితంలో ఒకరోజు సెలవు పెట్టలేనటువంటి పుత్రుడే కాదు అని శాస్త్రం చెబుతుంది, నేను చెప్పడం కాదు. చాలామంది నేడు లలితా సహస్రనామాలు విరివిగా చదువుతూ ఉంటారు, కనీసం విననైనా వింటూ ఉంటారు. ఆ లలితా సహస్రనామంలో స్వయంగా అమ్మవారే చెప్పింది. అది వశన్యాది వాగ్దేవతలు చెప్పినటువంటి స్తోత్రము కదా. వశన్యాది వాగ్దేవతలు ఏం చెప్పారు? స్వాహా స్వదా స్మృతిర్మేధ శృతి స్మృతిరనుత్తమ పుణ్యకీర్తి పుణ్యలబ్ధ పుణ్యశ్రవణ కీర్తన అని. స్వాహ అంటే దేవతా కార్యాలు, దేవతా యజ్ఞం చేసేటువంటి విధానం. స్వాహాకారంతో మనము ఆద్యాన్ని, నెయ్యిని పోసినట్లయితే యజ్ఞంలో అది దేవతలకు చెందుతుంది. అదే స్వదాకారంతో మనం చేసేటువంటి యజ్ఞం పితృయజ్ఞం అనేటువంటి పేరుతో పిలుస్తారు. స్వాహ స్వద స్మృతిర్మేధ అని ఈ స్వాహాని స్మృతితో కనెక్ట్ చేయాలంటే మీకు గుర్తున్నంత మేర దేవతా యజ్ఞాలు చేయవచ్చు. కాస్త అటు ఇటు లోపమైన యదక్షర పదభ్రష్టమైన నమస్కరించుకుంటే పెద్దగా వచ్చేటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ స్వదా మేధ శృతి స్మృతిరనుత్తమ అని వశన్యాది వాగ్దేవతలు చెప్పారు. అంటే ఏమిటి? ఈ స్వదాయజ్ఞమును, పితృయజ్ఞమును మేధస్సుతో, శృతి స్మృతి, వేదములు ఏ విధంగా చెప్పాయో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేయాలని చెప్పినాయి. వేదములు ఏ విధంగా చెప్పాయో నీ మేధస్సును ఉపయోగించి వాటిని పండితుల ద్వారా తెలుసుకొని ఆ రోజును గుర్తుపెట్టుకొని శ్రద్ధగా, భక్తితో, అనువంత కూడా లోపం జరగకుండా నీకు శక్తి ఉన్నంతలో నీవు చేయవలసినదే. అలా చేస్తేనే పుణ్యకీర్తి, నీకు కీర్తి అనేది వస్తుంది. పుణ్యలబ్ధ, నీవు చేసినటువంటి పుణ్యకార్యములన్నీ కూడా నీకు ఫలితాన్ని ఇస్తాయి. నువ్వు కోటిసార్లు లలితా సహస్రనామ పారాయణ చేసినా కూడా ఇది ఆచరించకపోతే, వ్యతిరేకం ఆచరించకపోతే దాని ఫలితం అనేది నీకు లభించదు. పుణ్యశ్రవణ కీర్తన, ఎవడైతే ఇలా శ్రద్ధగా పితృయజ్ఞములు, దేవతా యజ్ఞములు చేస్తాడో
వాడిని గురించి వింటే చాలు పుణ్యశ్రవణ కీర్తన, వాడిని గురించి వినడానికి నేను ఆనందిస్తానని అమ్మవారు చెప్పింది. చూడండి, అమ్మవారు స్వయంగా చెప్పినప్పుడు చాలామంది అసలు దర్భలు చూస్తే, నువ్వులు చూస్తేనే భయపడుతుంటారు. పిండాలంటే ఇక వామ్మో అంటారు. అలాంటి దారుణ దుర్భరమైనటువంటి స్థితి ఈ దేశానికి, ఈ ధర్మానికి రావడం అనేది చాలా దారుణమైనటువంటి విషయంగా చెప్పుకోవాలి. అసలు ఈ పిండ ప్రదాన విధి అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే సృష్టి ఆరంభంలో స్వయంగా వరాహస్వామియే ప్రారంభించినట్లుగా మనకు వరాహస్వామి చరిత్రలో రావడం జరిగింది. పూర్వము హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు ఈ యొక్క భూమిని అపహరించి సముద్రంలోకి తీసుకువెళ్ళాడు కదా. అప్పుడు ఆ యొక్క వరాహస్వామి వారు సముద్రంలోకి వెళ్ళి హిరణ్యాక్షునితో యుద్ధం చేసి భూదేవిని కోరడం మీద ధరించి మళ్ళీ పైకి రావడం జరిగింది. అప్పుడు అపార్ణహ సమయం, సరిగ్గా మిట్ట మధ్యాహ్న సమయం అయిందట. ఇది పితృదేవతా సమయం. అపార్ణహ సమయంలో పితృదేవతలని పూజించాలి అని భావించి వెంటనే ఆ యొక్క వరాహస్వామి వారు తన యొక్క రోమాలను తీసి అక్కడ పెట్టినాడు. ఆ రోమాలే దర్భలుగా ప్రసిద్ధి చెందాయి. దర్భలకు అంత విశిష్టం ఉంది. ఆ శరీరంలో నుంచి వెంట్రుకలను తీసి అక్కడ పరిచి అవే దర్భలుగా మారాయి. ఆయన అగ్ని వేడి ద్వారా కొన్ని బీజములు అనేవి రాలడం జరిగింది ఆ శరీరం నుంచి. వాటినే నువ్వులు అంటారు. పక్కన పెట్టుకొని కూరలకు బురద అంటుంది కదా, ఒళ్ళంతా బురద, సముద్రంలో పోరాడించారు కదా, ఆ కూరలు కంటినటువంటి బురదను తీసి 3 పిండాలుగా పెట్టి దర్భల మీద నమస్కారం చేస్తున్నాడు. దేవతలంతా కూడా తీసి నమస్కారం చేసి, స్వామి ఎవరయ్యా అంటే ప్రపితామహ రూపమైనటువంటి పిండములయ్యా ఇవి, నమస్కారం చేస్తే నాకు నమస్కారం చేసినట్లే అని చెప్పినాడు. అది పితృయజ్ఞం మొట్టమొదటిగా చేసింది వరాహస్వామి వారు. ఆయనకు ఆది లేదు, అంతము లేదు. ఆయనే ఆది పురుషుడు. ఎవరికి పెట్టుకున్నారంటే ఆయనే పితామహుడు, ఆయనే ప్రపితామహుడు, ఆయనే తాత, ఆయనే ముత్తాత, ఆయనే తండ్రి, సమస్తము ఆయనే. కాబట్టి ఆయన ఒక విధానాన్ని ఏర్పరిచినాడు. ఆయన చేస్తేనే కదా లోకంలో చేసేది. కాబట్టి నేను చేస్తున్నాను అని యజ్ఞవరాహస్వామి వారు చెప్పి, ఇక ఎవడైతే ఈ విధంగా 3 పిండములను పెట్టి వారికి నమస్కరిస్తాడో, ఆ తిథిని గుర్తుపెట్టుకుని, తల్లిదండ్రులు శరీరము విడిచినటువంటి తిథిని గుర్తుపెట్టుకుని ఆ రోజు 3 పిండములు దర్భల మీద పరిచి ఎవరైతే నువ్వులు తర్పణంగా ఇస్తాడో వాడు అనంతమైనటువంటి యజ్ఞములు, 1,000,000 యజ్ఞములు చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని ఆ రోజు యజ్ఞవరాహస్వామి వారు చెప్పడం జరిగినది. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. పిండ ప్రధాన విధి అనేది శాస్త్రం అంత గొప్పగా విధించడం జరిగింది. మనిషి చేసేటువంటి 5 ప్రధాన యజ్ఞాలలో పితృయజ్ఞం అనేది ప్రధాన యజ్ఞంగా ఉంటుంది. ఎందు కాబట్టి ఖచ్చితంగా నీకు శక్తి ఉన్నంతలో పెట్టు. రాముడు అరణ్యవాసంలో ఉంటే పిండితో ముద్దలు పెట్టాడంటే దశరథ మహారాజు గారు కాలం చేశారని ఆ భరతుడు చెప్పగానే వెంటనే సీతాదేవి ముందు నడుస్తుండగా తాను వెనక వెళ్ళి ఆ పిండితో కానుక పిండో ఏదో ఉంటుంది, ఆ పిండితో ముద్దలు చేసి పిండ ప్రదానం చేసినట్లుగా మనకు అయోధ్య అరణ్యకాండలో ఉంటుంది. కాబట్టి దేవతలైన వారే ఆ విధంగా పిండ ప్రదానం చేస్తే సామాన్యమైనటువంటి మానవులు ఎందుకు దాన్ని లుప్తం చేస్తున్నారు? చాలామంది మా అత్తగారు ఉన్నప్పుడు సరిగా చూడట్లేదండి, మా నాన్నగారు నాకు సరిగా ఆస్తి ఇవ్వలేదని అంటారు. మరణాంతాను వైరాణి అని రాముడే చెప్పినాడు. రావణాసురుడు వంటి దుష్టుడే శరీరం పడిపోయిన తర్వాత విభీషణ నువ్వు చేస్తావా అంత్యక్రియలు నేను చేయను అంటాడు రాముడు. ఎందుకంటే శరీరం పడిపోయిన తర్వాత అతనికి అంత్యక్రియలు చేసి మొదటి 10 రోజులు చేసేటువంటి కర్మలని కూడా ప్రేతత్వాన్ని విముక్తి చేయడం కోసం, ఆ తర్వాత 12వ రోజున సపిండీకరణం చేసి అప్పటితో ప్రేతత్వం నాస్తి అని పితృదేవతా శబ్దం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి 12వ రోజు తర్వాత పితృదేవత అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. కాబట్టి శత్రువుకైనా సరే ఈ యొక్క కర్మలు నిర్వహించాలి, శ్రాద్ధం నిర్వహించాలని రాముడు చెబితే కన్న తల్లిదండ్రులకు నిర్వహించడానికి ఏం పోయిందండి? చాలా దారుణమైనటువంటి విషయం ఏంటంటే చాలామందికి ఆ తిండి గుర్తుండదు. అది గుర్తు లేకపోతే దగ్గరలో ఉన్న పురోహితుని దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఈ తేదీ రోజు మా నాన్నగారు కాలం చేశారు, ఆ యొక్క తిథి ఏమున్నది, ఆ రోజు మీరు వచ్చి మాకు చాలా శ్రద్ధగా భక్తితో ఏ విధంగా శాస్త్రం చెప్పిందో ఆ విధంగా మా చేత ఈ యొక్క కర్మను ఆచరింప చేయండి అని బ్రాహ్మణుని పిలవాలి. కొందరు ఏంటంటే ఆ బ్రాహ్మణుడు డైరీలు రాసుకుంటాడు. రాసుకుని వీళ్ళు అయ్యా రేపు మీ తండ్రి గారి యొక్క తిథి వస్తుందంటే ఈ అయ్యగారు 500 రూపాయల కోసం కక్కుర్తి పడి వచ్చి గుర్తు చేస్తున్నాడు అంటారు. ఎంత దారుణమైనటువంటి విషయం అండి. ఆయన బాధ్యత ఆయన నిర్వహించాడు. నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించకుండా మరొక పాపాన్ని కట్టుకుంటున్నాం, నీ కర్మ అది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. పితృదేవతల ఎడల మీరు వైరాన్ని పూని ఉండకూడదు. పితృశాపాలు అనేవి వంశాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. నీకు డబ్బు ఉండి లాభం లేదండి. బంగారు కంచం ఉంటే ఏమిటండి? నువ్వు అన్నం తినేటువంటి ఒక పూట అన్నం తినేదానికి బంగారు కంచం అయితే ఏంది, వెండి కంచం అయితే ఏమిటి, ఇస్తర్లో తినడానికి అయితే ఏమిటి? నీకు తిన్నటువంటి అన్నము నీకు ఒంటికి పట్టాలన్నా, నీకు ఉన్నటువంటి ధనము నీకు ఉపయోగంలోకి రావాలన్నా పితృదేవతలను సంతృప్తిపరచాలి. పితృదేవతలు సంతృప్తిపరచని ఇల్లు తృప్తిగా ఉండదు. ఎవరైతే పితృదేవతలను సంతృప్తిపరుస్తాడో వాడు ఉన్నంతలో తృప్తిగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా పితృదేవత ఆరాధన చేయండి. అది గొప్ప యజ్ఞము, పితృయజ్ఞము. సామాన్యమైనటువంటి కర్మ కాదు, అది వేరొక విధమైనటువంటి కర్మ కాదు. అందరూ కూడా ఆచరించండి. ఇప్పుడు చక్కగా మహాలయ పక్షాలు అనేవి జరుగుతున్నాయి. కర్మ కొద్దీ చాలామందికి టీవీ కూడా గుర్తున్నది. ఏం చేస్తాం? వారు ఏం చేయాలంటే మహాలయ అమావాస్య రోజు కానీ 15 రోజుల్లో ఒక రోజు కానీ చక్కగా బ్రాహ్మణుని దగ్గరికి వెళ్ళి పిండ ప్రదానం చేయండి. కేసి స్వయంపాక దానములు ఇవ్వండి. వారిని స్మరించి నమస్కరించుకోండి. జన్మలు ధన్యమవుతాయి.
మున్ముందు తరాలకు ఆదర్శంగా నిలవండి. ఈరోజు మీరేమి చేయకుండా ఉంటే రేపటి రోజు మీ కుమారుడు మీకేమైనా చేస్తాడా? ఏమీ చేయకపోతే అక్కడ ఆకలి దప్పికలతో అలమటించిపోతారు. ఈ శరీరమే శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం. ఆత్మోద్ధరణ చేయడం కోసమే పుత్రుడి యొక్క జన్మ. పుత్రుడికి 3 కర్తవ్యాలు నిర్వహించినది శాస్త్రం. ఏమిటంటే తల్లిదండ్రులు జీవించి ఉన్నంత కాలము కూడా వారి యొక్క మాటను వినడము, వారి యొక్క వాక్కులను గౌరవించడము. రెండవది, వారి శరీరం విడిచిన తర్వాత భూరి భోజనాత్, అతని శక్తి మీర భోజనం ఏర్పాటు చేయాలి. మూడవది, గయాయం శ్రద్ధదానస్య, గయలో ఒక్కసారైనా పిండ ప్రదానం చేయాలి. అందుకే పూర్వకాలంలో 10 మంది చొప్పున పిల్లల్ని కనేవారు. ఇందుకోసం ఒక్కడైనా గయలో శ్రాద్ధం పెట్టడా, ఈ విధంగా ఈ 3 కర్తవ్యాలు నెరవేర్చడా, నా జన్మను తరింపచేయడా అని వారు ఆ విధంగా ఆలోచించుకొని పెట్టుకున్నారు. కానీ ఈరోజు అంతమందిని కనమని నేను చెప్పాను కాదు, ఉన్న ఒక్కడైనా సరే ఆ శ్రద్ధగా ఆ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించి మీ యొక్క బాధ్యతను నిర్వహించుకొని మీ యొక్క వృద్ధికి కదండి ఇవన్నీ కూడా ఉపయోగపడేది. వారు అనుగ్రహిస్తే వచ్చే అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుంది అనుకున్నారండి. అది అసలు ఎవరు కూడా చెప్పలేరు. అనంతమైనటువంటి ఫలితాలను ఇవ్వగలిగేటువంటి శక్తి పితృదేవతలకు ఉన్నది. కాబట్టి అందరూ కూడా చక్కగా ఆ యొక్క కర్మను ఆచరించి పితృదేవతా అనుగ్రహాన్ని పొందండి, సమస్త దేవతా అనుగ్రహంను పొందండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.